హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. యాక్చువల్గా మనకు ఐస్ క్రీమ్స్ గురించి తెలుసు, దాంట్లో ఉండే ఫ్లేవర్స్ గురించి తెలుసు. కానీ ఐస్ క్రీమ్స్లో ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఉంది అని ఎంతమంది తెలుసు? ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేస్తారు, దాంట్లో ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా నాతో వచ్చేయండి. సో ఒకసారి మనం ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ అంటే అంబియన్స్ అంతా కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో లోపలికి వచ్చేసాను అనమాట. సో వీళ్ళంతా ఐస్బర్గ్కి సంబంధించి స్టాఫ్ వీళ్ళంతా. జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం అసలు ఐస్ క్రీమ్ ప్లాంట్కి సంబంధించి ఇన్ని సిస్టమ్స్ ఎందుకు, ఇంతమంది స్టాఫ్ ఎందుకు, యాక్చువల్గా వీళ్ళ వర్క్ ఏముంటుంది అనే డౌట్ ఈ విజువల్ చూసిన తర్వాత మీ అందరికీ డౌట్ రావచ్చు. సో ఆ డౌట్ని కూడా నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని క్లియర్ చేయబోతున్నాను, మొత్తం క్లారిఫై చేయబోతున్నాను. సో ఇంతమంది స్టాఫ్ ఎందుకున్నారు ఇక్కడ, ఇన్ని సిస్టమ్స్ దగ్గర వీళ్ళకున్న వర్క్ ఏంటి, అసలు వీళ్ళ వర్క్ ఎలా ఉంటుంది, వర్క్ నేచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మన ఎండి సుహాస్ గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి వీళ్ళంతా ఐస్బర్గ్కి సంబంధించిన స్టాఫ్ అనమాట. ఇదంతా మనం ఆఫీస్ రూమ్లో ఉన్నాం. సో ఈ క్యాబిన్ నుంచి నెక్స్ట్ క్యాబిన్కి వెళ్తే మనకు ఎండి గారు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ అదేవిధంగా అంత ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం లాస్ట్ ఎపిసోడ్లో అసలు ఐస్బర్గ్ ఆర్గానిక్ ప్లాంట్ ఏ విధంగా ఉంటుందో చూసాం. అక్కడ మనం కొన్ని క్యూరియాసిటీ విషయాలు డిస్కస్ చేసాం. అసలు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ స్థాపించాలనే థాట్ ఎలా వచ్చింది, దీనికి సంబంధించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం అనుకున్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లోకి వచ్చేసాం. సుహాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు, ఎండి, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సుహాస్ గారు, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. మిమ్మల్ని చూసి అర్థమైపోయింది చాలా బాగున్నారని కూడా. రైట్ అండి. యాక్చువల్గా నేను కొన్ని డౌట్స్తో వచ్చానండి. యాక్చువల్గా నా డౌట్సే కాదు, మా వ్యూవర్స్ డౌట్స్ కూడా అవి. జనరల్గా నాకు ఐస్ క్రీమ్స్లో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చాక్లెట్ అంటే బాగా ఇష్టం, నాకు చాక్లెట్ ఫ్లేవర్. దాని తర్వాత స్ట్రాబెర్రీ, పిస్తా, ఇట్లా రకరకాలు కొన్ని ఉన్నాయి. అసలు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అనేది నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు. ఫస్ట్ ఐస్బర్గ్లోనే విన్నాను. అసలు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ స్టార్ట్ చేయాలి మీకు ఎందుకు అనిపించింది, ఆ థాట్ ఎలా వచ్చింది? అసలు ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అంటే ఇండియాలో వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. ఎలా స్టార్ట్ చేశారని అడిగారు. మేము ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ కాదండి. మా బ్రాండ్ అబౌట్ 10 years old నౌ. ఒక 5 years బ్యాక్ మాత్రమే మేము ఆర్గానిక్లో కన్వర్ట్ అయ్యాం. ఎందుకు కన్వర్ట్ అయ్యాము అంటే ఇన్ ఆర్డర్ టు హ్యావ్ స్ట్రాంగర్ యూఎస్పీ ఉండాలి, మార్కెట్లో రీచ్కి వెళ్ళాలన్నా. అట్ ద సేమ్ టైం మా ఎథిక్స్ అండి, ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్స్తో ప్రోడక్ట్ డెలివర్ చేయాలి మార్కెట్కి అనేది మా థాట్ ప్రాసెస్తో స్టార్ట్ చేసాం. ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఈ ఆలోచన? ఇది నార్మల్ ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్ అనేది 2013లో స్టార్ట్ చేసాం. నెల్లూరు, నా సొంతూరు నెల్లూరు. మీరు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, బట్ చదువుల రీత్యా నేను ఫార్మ్ డి, పీజీ, పిహెచ్డి అంతా చేసి నేను బెంగళూరులో చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ 10-12 సంవత్సరాలు బయటే ఉండడం వల్ల నేను ఇంకా నెల్లూరుకే వచ్చేద్దాం, ఇక్కడే స్టార్ట్ చేద్దాం సంథింగ్ అని నెల్లూరుకి వచ్చాను. ఆ రోజున్న థాట్ ప్రాసెస్కి మన దగ్గర ఉన్న చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్కి 3 లక్షలతో నేను బ్రాండ్ స్టార్ట్ చేశాను. అది కూడా ఈ డబ్బులు పోతాయిరా అని మా నాన్న నాకు చెప్పి ఇచ్చాడు. బట్ సమ్హౌ వీఆర్ హియర్ నౌ. 10 ఏళ్ళు అయిపోయింది. ఒక చిన్న షాప్గా స్టార్ట్ చేసి తర్వాత ఫ్రాంచైజ్ మోడల్లోకి వెళ్ళి, తర్వాత క్లౌడ్ మోడల్లోకి వెళ్ళి, తర్వాత ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేమే స్టార్ట్ చేసుకొని, దాంట్లో ఇన్నోవేషన్స్ చేసుకొని ఇప్పుడు మన ఈ 2 acre ప్రాపర్టీలో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెట్టున్నాం. ఇక్కడి నుంచి నేను ఢిల్లీ, పూణే, ముంబై, కోల్కతా, అహ్మదాబాద్, సూరత్, మన సౌత్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఇవన్నీ సిటీస్కి మేము ప్రోడక్ట్ డెలివర్ చేస్తాం. ఇక్కడ నుంచి మీరు ఢిల్లీకి పంపిస్తున్నారా? ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపిస్తున్నాం. నన్ను చాలా మంది అడుగుతారు ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచి పంపిస్తారా అని. బిజినెస్, పెద్ద బిజినెస్లు ఎప్పుడు కూడా మనకి తెలియకుండానే జరుగుతాయండి. నేను దీన్ని బిజినెస్ అనుకోలేదు ఫస్ట్. ఇది నా నీడ్, ఇది నా రిక్వైర్మెంట్. ఇది అట్ ద సేమ్ టైం కస్టమర్ని నేను సాటిస్ఫై చేస్తూ నేను మనీ తీసుకుంటే దానికి ఒక అర్థం అన్నట్లుగా. అట్ ద సేమ్ టైం మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, మీకు తెలీదు. బట్ మనకి హైదరాబాద్, బెంగళూరు, మన Tier 1 సిటీస్కి వెళ్తే మనం ఇంట్లో తినే చిన్న చిన్న మనుబులు, చెక్కలు లాంటి ప్రోడక్ట్స్ కూడా ఆర్గానిక్ అనే పేరుతో బయట మార్కెట్ చేస్తున్నారు. అంటే వాట్ నాట్ అంటే ఒక టైంపాస్కి తినే కుకీసు, బిస్కెట్స్ లాంటి ప్రోడక్ట్లోనే ఆర్గానిక్ సెగ్మెంట్ రీచ్ అయినప్పుడు ఇది ఈజ్ ప్రీమియం నిష్ లగ్జరీ ప్రోడక్ట్. అంటే ₹5, ₹2 ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ప్రతి క్లాస్ ఆఫ్ రిక్వైర్మెంట్కి ఒక నీడ్ ఉంది. సో దాంట్లో ది బెస్ట్ ఇవ్వాలి అనే థాట్ ప్రాసెస్తో మేము ఆర్గానిక్ ఐస్ క్రీమ్ చేస్తాం. ఒక చిన్న డౌట్ అండి, మా కెమెరామ్యాన్ కూడా ఇందాక లోపలికి వస్తుంటే అడిగాడు నన్ను,
అన్న మనం ఐస్ క్రీమ్ ప్లాంట్కి వెళ్తున్నామా సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తున్నాం అడిగాడు. అంటే అసలు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా అంటే ఇంత హైఫైగా ఎలా మెయింటైన్ చేయాలి? ఎలాగంటే ద పాయింట్ ఒకటేనండి. ఫస్ట్ థింగ్ అంటే ఇందాక మీరు అడిగారు కదా నెల్లూరు నుంచి మీరు ఢిల్లీకి పంపిస్తున్నారా అంటే, మేము ప్రోడక్ట్ డెవలప్ చేయడంతో పాటు దాన్ని మార్కెట్లో కరెక్ట్గా పొజిషన్ చేయాలి. దాన్ని మేము నమ్ముతాం. ఐ మీన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను. మీరుగా నేను ఎవరైనా కూడా చిన్నప్పటి నుంచి తలకు ఒక ఆయిల్ పెట్టుకో ఉంటాం ఖచ్చితంగా. ఇప్పుడు ఆయిల్ అంటే మీకు అన్నీ తెలుసు, అంటే మీరు నెల్లూరులోనే పుట్టి పెరుగుంటారు వాట్ ఎవర్. ఒక గానిగ నుంచి ఆయిల్ తెచ్చుకోవడం మీకున్న పాయింట్ ఆఫ్ టైంలో కొంత ఈజీనే. కానీ ఒక గానిగ నుంచి ఆయిల్ తెచ్చుకొని మీరు తలకు వాడారా, పారాషూట్ వాడారా? పారాషూట్ వాడండి. దట్స్ కాల్డ్ ద బ్రాండింగ్ అండ్ పొజిషనింగ్. ఓకే. అట్ ద సేమ్ టైం ఆ బ్రాండింగ్ అండ్ పొజిషనింగ్తో పాటు ది బెస్ట్ ఇవ్వాలన్న థాట్ ప్రాసెస్తో మేము D2C మోడల్లోకి వెళ్ళి ఇప్పుడు పాన్ ఇండియా ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ అని ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే, దట్ ఈస్ ద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వీ హ్యావ్ పుట్ ఇన్ టు దట్. ఇప్పుడు మేము దానికి పేటెంట్ అప్లై చేసాం. ఐస్ క్రీమ్కి ఏంది పేటెంట్ ఏందని అనుకోవచ్చు మీరు. మా ప్రోడక్ట్ మేము 6 months షెల్ఫ్ లైఫ్తో వితౌట్ ప్రిజర్వేటివ్స్ అండ్ స్టెబిలైజర్స్ ఇస్తున్నాం. ఇదంతా ఇంకా ఇంటర్నల్ కాన్సెప్ట్ అయిపోతుంది. సో మీరు ఆఫీస్ అని ఎందుకు అడిగారు దాని గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు దట్స్ వాట్ ఆల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మా ఢిల్లీలో మా ఇన్వెంటరీ ఎంత ఉంది, లాజిస్టిక్స్ ఎలా, అక్కడ సేల్స్ పాయింట్ ఏంటి, మార్కెటింగ్ అప్రోచ్ ఏంటి, ఇవన్నీ D2C పొజిషనింగ్ ఎట్లాగా, బ్యాక్ అండ్ యాక్సెస్ ఏంటి, మా వెబ్సైట్ ఏ విధంగా మేనేజ్ అవుతుంది, ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి. అంటే ఇదంతా మాకు కూడా వచ్చింది కదా. ఐ మీన్ మెడికల్ స్టూడెంట్ నేను చిన్నప్పటి నుంచి, నేను నా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా, బట్ ఇదంతా నేర్చుకుంటూ వచ్చాం. సో ఇది నేను ఒక్కళ్ళనే చేసేది కాదు. బట్ అలాంటిది నేను మీరు టైప్ 2 ఇండస్ట్రీ మన నెల్లూరు లాంటి ఊర్లో స్టాఫ్ని తెచ్చుకోవడం కూడా కష్టమే. వాళ్ళని మేము బుల్లెట్స్గా తయారు చేస్తున్నాం. నేను ఓపెన్ వే. ఓకే. ఇక మన దగ్గర ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయండి యాక్చువల్గా? వీఆర్ ద ప్యూర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండి. ఐస్ క్రీమ్, ఓన్లీ ఐస్ క్రీమ్స్. మమ్మల్ని చాలా మంది అడుగుతారు మీరు డైరీ ఇండస్ట్రీలో ఉన్నారు, మిల్క్ చేయండి, ఆర్గానిక్ మిల్క్ చేయండి అని. వీ వాంట్ టు పొజిషన్ ఇన్ వెరీ ప్రీమియం కేటగిరీ విత్ ది బెస్ట్ క్వాలిటీ అనమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్స్లోనే ఇన్నోవేషన్ వెరైటీతో ఇప్పుడు మేము కొన్ని చేసాము. గిల్ట్ ఫ్రీ కేటగిరీ కొన్ని, అంటే లో క్యాలరీ, లో ఫ్యాట్, కీటో, వీగన్ ఇలాంటి వెరైటీస్ చేసాం. అవి కాకుండా మా రెగ్యులర్ నార్మల్ A2 మిల్క్ యూస్ చేసి నార్మల్ ఐస్ క్రీమ్ కేటగిరీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 40 ఫ్లేవర్స్ చేస్తాం. ఇవి కాకుండా రీసెంట్గా మేము ట్రెడిషనల్ మిల్క్ ఐస్ క్రీమ్స్ అని చెప్పి గోట్ మిల్క్ ఐస్ క్రీమ్, అంటే మేక పాలతో ఐస్ క్రీమ్, అండ్ ఇప్పుడు క్యామెల్ మిల్క్ ఒంటి పాలతో ఐస్ క్రీమ్ చేసాం. డాంకీ మిల్క్ గాడిద పాలతో ఐస్ క్రీమ్ చేసాం. అంటే ఇవన్నీ మేము ఏదో సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, బట్ ది బెస్ట్ 10 ఏళ్ల తర్వాత ది బెస్ట్ ఇన్నోవేషన్ మార్కెట్లో ఎవరు ఇచ్చారా అంటే మేము ఐస్బర్గే ఉండాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్, వీటన్నిటిలో మా బ్రాండ్ని మేము ఎగ్జిబిట్ చేయాలని మా థాట్ ప్రాసెస్. ఒక ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ముందు మీరు ఏ అంశాలు కీలకంగా తీసుకుంటారండి? ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అండి. అంటే ఇవి ఇప్పటిదాకా నేను ఎన్ని చెప్పినా ఇంగ్రీడియంట్స్లో ది బెస్ట్ లేకుండా మేమేం చేసినా దాంట్లో అవుట్పుట్ రాదు. నా సొంత ఊరు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాననే విషయం పక్కన పెడితే మాకు సోర్సింగ్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ వెరీ మచ్ ఈజీ. A2 మిల్క్ అంటే దేశీ ఆవుల నుంచి తీసిన పాలు మేము వాడతాం, నార్మల్ మిల్క్ కాదు. మీకు అదే మిల్క్ అవేర్నెస్ లేకనో పాసిబిలిటీ లేకనో మీరు హైదరాబాద్ అండ్ బెంగళూరులోకి వెళ్తే ఈచ్ లీటర్ 200 రూపీస్ ఉంటుంది, 1 లీటర్. కానీ నాకు ఇక్కడ 70-80 రూపాయలకి వస్తుంది. ఆ రీజన్ చేత కూడా నేను నెల్లూరు నుంచి బయటికి పోను, ఎందుకంటే దాని అవేర్నెస్ లేదు. అంటే నెల్లూరు లాంటి ఊరికి నా సొంత ఊరు అయినా కూడా బట్ టైప్ 2 సిటీస్ అంత అవేర్నెస్ లేదు. ఏదైనా మిల్కే కదా అనుకుంటాం. రెగ్యులర్ మిల్క్ 50కి దొరుకుతున్నప్పుడు ఆ మిల్క్ 70-80 ఎందుకు పెట్టాలనే థాట్ ప్రాసెస్లో ఉన్నాం. సో ఇంకా టైర్ 1 సిటీస్లో అవేర్నెస్ ఎక్కువ, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ, సాఫ్ట్వేర్ క్రౌడ్ ఎక్కువ. సో అట్లా దాన్ని మార్కెట్ చేస్తూ 200 దాకా తీసుకెళ్ళారు. సో దానికి నాకు పర్ డే 4000 లీటర్లు 5000 లీటర్లు నాకు కావాలంటే దెర్ ఈస్ నో చాయిస్ ఎట్ ఆల్. అందుకని నేను నెల్లూరులోనే ఉన్నా. సో మిల్క్ అంతా కూడా మీరు ఫార్మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ మాకు ఒక 7-8 ఫార్మ్స్తో టైఅప్ ఉంది. అంటే అది ఇంకొక స్కూల్ మళ్ళీ. అది ఎట్లా అంటే ఇంకా ఆ ఫార్మర్ని, ఆ రైతులు మేము ఎలా చేయాలి, దానికి ఫీడ్ ఏంటి, దేశీ ఆవులే కావాలి. ఆ దేశీ ఆవులకి మనం ఇచ్చే ఫీడ్ కూడా అదంతా కూడా సేంద్రీయ పద్ధతులతో గ్రో చేసిన దీన్నే మేము యూజ్ చేసి చేయాలి అని, అది ఇంకొక డిఫరెంట్ స్ట్రీమ్. సో మొత్తం ఫార్మర్స్కి అంటే ఆవుకి ఏం ఫీడ్ చేయాలో కూడా మీరే ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇంకా నీడ్ అండి. అంటే మా రిక్వైర్మెంట్ మాది. అట్ ద సేమ్ టైం వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే కస్టమర్కి ది బెస్ట్ డెలివరీ చేస్తాం. ఈ గోట్ మిల్క్, డాంకీ మిల్క్, క్యామెల్ మిల్క్ ఆ థాట్ ఏంటి మరి? అంటే తెలుసు కానీ మరి ఇంత అంటే ఇప్పుడు మార్కెట్ రీచ్లో క్యామెల్ మిల్క్కి మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్లో మీరు నమ్మరు, మోర్ దాన్ 400 క్యామెల్స్ ఉన్నాయి మిల్క్ ఈల్డింగ్తో చేస్తున్నది. ఓకే. ఆ రీజన్ ఏంటంటే
ఎక్సెస్ అన్సాచురేటెడ్ సాల్ట్స్ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు గోట్ మిల్క్ వచ్చారంటే హైలీ ప్రోటీన్ ప్రోడక్ట్, మీరు ఏ మిల్క్లోనూ ఉండదు అది. ఇప్పుడు డాంకీ మిల్క్ వెళ్ళారంటే దట్ ఈస్ ద రోబస్ట్. ఇప్పుడు మీరు మన కోవిడ్ వచ్చిందా, ఆ కోవిడ్ వచ్చిన మూమెంట్లో అందరు దేని గురించి మాట్లాడారు? ఇమ్యూనిటీ. అప్పటిదాకా ఆ పేరు చాలా మంది వినుండ్రు, తెలియదు కూడా. ఆ ఇమ్యూనిటీ నేనే డాక్టర్ అనే కండిషన్ లో ప్రతి ఒక్క మనిషి ఇమ్యూనిటీ గురించి మాట్లాడారు. ఈ మీరు నమ్మరు, నార్త్ ఇండియాలో కొన్ని సిటీస్ లో పుట్టిన పిల్లలకి ఫస్ట్ నోట్లో వాటర్ కంటే ముందు డాంకీ మిల్క్ ఒక గిన్నెతో పోస్తారు. అది చాలా పెద్ద విషయం. అది ఎందుకు రీజన్ ఏంటంటే అంతకంటే ఎక్కువ పాసిబిలిటీ ఆఫ్ ఇమ్యూనిటీ రాగలిగినవి హ్యూమన్ డైజెస్టబుల్ పాసిబిలిటీలో ఉన్న మిల్క్ ఇంకోటి లేదు. సో దాని డాంకీ మిల్క్ ఇప్పుడు బాగా గ్రో అయింది, అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు మీకు రోడ్ల మీద కూడా నేను డాంకీ మిల్క్ అమ్ముతాను వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఒక గ్లాస్ ఒక చిన్న దీంతో 500 రూపాయలు అని తీసుకుంటున్నాను. ద హోల్ రీజన్ ఇస్ దట్. ఎందుకు అమ్ముతున్నారు, ఎందుకు కొనుక్కుంటున్నారు అంటే హోల్ ప్రొసీజర్ అది. సో ఇప్పుడు నేను రోడ్డుకి వెళ్ళి పాలు అమ్మలేను కాబట్టి నేను చేయగలిగింది ది బెస్ట్ ఆఫ్ ద పాయింట్, నేను డాంకీ మిల్క్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఇప్పుడు మేము పర్చేస్ చేస్తున్నది 1 లీటర్ 4500. డాంకీ మిల్క్ 1 లీటర్ 4500తో మేము పర్చేస్ చేసి ఐస్ క్రీమ్ తయారు చేసి వీఆర్ సప్లైయింగ్ టు ద ప్రోడక్ట్. సో దాని మీద లేబుల్ వేస్తారని డాంకీ మిల్క్ అంటే దాని సపరేట్ ప్యాకేజింగ్ ఉంటుందండి. ఇక్కడ లేదు, అక్కడ బయట చూపిస్తాను, మళ్ళీ మీకు టేస్టింగ్ కూడా ఇస్తాను నేను. ఇప్పుడు దాన్ని సపరేట్ డబ్బా ప్యాకేజింగ్ చేసి మేము మార్కెట్లోకి ఇచ్చాం. సో ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ టేస్ట్ చేయబోతున్నాను. మీకు ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ నేను చూపిస్తాను. ఈ ట్రెడిషనల్ మిల్క్స్ చూపిస్తాను, గిల్ట్ ఫ్రీ కేటగిరీ చూపిస్తాను. గిల్ట్ ఫ్రీ అంటే నేను చెప్పడం మర్చిపోయా. హెచ్ఆర్ఎక్స్ అని హృతిక్ రోషన్, మన బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్, అతను ఈ బట్టలు బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేశాడు ఫస్ట్, హెచ్ఆర్ఎక్స్ అని. దాని తర్వాత దాన్ని ఫుడ్లో కూడా తెచ్చారు. దాంట్లో మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ప్రోడక్ట్ తెచ్చుకొని సేల్ చేస్తారు. సో ది బెస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు హైర్ చేసుకున్నప్పుడు 18 డిఫరెంట్ కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళు ప్రోడక్ట్ తెప్పించారు ఐస్ క్రీమ్. మేము ఇచ్చిన ప్రోడక్ట్ వాళ్ళకి సక్సెస్ అయ్యి మాకు ఆర్డర్ ఇచ్చారు. ఫ్రమ్ పాస్ట్ 1.5 years వీఆర్ సప్లయింగ్ టు హెచ్ఆర్ఎక్స్ కీటో ఐస్ క్రీమ్. అంటే హెచ్ఆర్ఎక్స్ టోటల్ బ్రాండ్ కాన్సెప్ట్ ఏంటంటే కీటో ఫుడ్ ఇవ్వాలి అని. వాళ్ళు ఇచ్చే సలాడ్స్, మెయిన్ కోర్సు, డెజర్ట్స్, వాట్ నాట్ అన్ని కీటో బేస్డ్ ఫుడ్సే వాళ్ళు డెలివర్ చేస్తారు. కీటో అంటే లో కార్బోహైడ్రేట్స్, హై ప్రోటీన్. సో ఆ ప్రోడక్ట్ మేమే ఐస్ క్రీమ్ వాళ్ళకి సప్లై చేయించాం. అంటే నేను జనరల్గా అడుగుతున్నాను, నా గొప్పని కాదు. ముంబై మేము డెలివరీ చేస్తాం, ముంబై నుంచి పాన్ ఇండియా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ముంబై నుంచి నెల్లూరుకి 1200 కిలోమీటర్లు ఉన్నాయి. అంటే ఈ మధ్యలో మ్యానుఫ్యాక్చరర్సే లేరా అండి? అసలు ముంబైలో మ్యానుఫ్యాక్చరర్స్ లేరా? అంటే అది అంటే అంత కష్టపడ్డాం మేము. అంటే మా గొప్పని కాదు, మేము అంత కష్టపడినాం. నెల్లూరులో ఉండి నేను ఈ రోజుకి నాకు హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంది, బెంగళూరులో ఒక ఆఫీస్ ఉంది. ఈవెన్ నేను నెల్లూరులోనే కూర్చో ఉన్నా. ఏదైనా అట్ టైమ్స్ వెళ్తుంటాను, వస్తుంటాను. ఇక్కడ నుంచి మనం హృతిక్ రోషన్ కంపెనీకి మీరు ఇస్తున్నారు. వీఆర్ సప్లయింగ్ అండి. మేము చాలా బ్రాండ్స్కి ఇస్తున్నాం. మేము ఈట్ ఫిట్ అని హెల్తీ ఫుడ్ బ్రాండ్, అది దానికి ఇస్తున్నాం. కేక్ జోన్ అని బ్రాండ్కి ఇస్తున్నాం. ఫ్రోజన్ బాటిల్కి ఇస్తున్నాం. బార్బిక్యూ నేషన్ మన నెల్లూరులో మీరు చూసే ఉంటారు. బార్బిక్యూ నేషన్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడులో ఆల్మోస్ట్ ఒక 7 to 8 cities, సేలం, ఈరోడ్, తిరుపూర్, త్రిచి, కోయంబత్తూర్, ఇట్లాంటి ఆల్మోస్ట్ మోర్ దాన్ ఒక 75 రెస్టారెంట్స్ ఇన్ సౌత్ ఇండియా మేము సప్లై చేస్తున్నాం ఐస్ క్రీమ్ బార్బిక్యూ నేషన్కి. ఎప్పుడైనా అంటే జనరల్గా బిజినెస్లో ఆటుపోట్లు అనేవి కామన్గా వస్తుంటాయి. సో ఈ కరోనా సీజన్లో మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారండి? ఈ ఐస్ క్రీమ్ అంటే అందరూ చల్లటి పదార్థాలు దూరం అయిపోయారు, వద్దురా నాయన స్థితికి వచ్చేసారు. కరోనా మూమెంట్లో కొంత డిస్టర్బెన్స్ వాస్తవం. బట్ ఆ టైంలో కూడా మేము ఎలా యూజ్ చేసుకున్నాం అంటే ఇమ్యూనిటీ బూస్టర్ ఐస్ క్రీమ్ లాంచ్ చేశాం మేము. ఓకే, అంటే అలా చేసినట్టుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ మేము కొన్ని మన ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ కొన్ని యూజ్ చేసి, మన ఇంట్లో దాల్చిన చెక్క, సినమాన్ అంటాం, వాటిల్ని క్లోవ్, వీటి పౌడర్స్ని వాటిని యూజ్ చేసి మేము ఒక ఇమ్యూనిటీ బూస్టర్ ఐస్ క్రీమ్ లాంచ్ చేసాం. మా స్టోర్స్ అన్నిటికీ కూడా పంపించాం. దట్ ఈస్ ఏ హ్యూజ్ హిట్. ఆ మూమెంట్లో మాకు ఐస్ క్రీమ్ కూడా ఇన్ని తింటారా అనే థాట్ ప్రాసెస్లో, అంటే ఒక్కొక్కటి వచ్చి 4-5 డబ్బాలు ఇంటికి తీసుకెళ్ళి మా వాళ్ళందరికీ ఇస్తామనే థాట్ ప్రాసెస్లో గడిచింది. బట్ ఆ కోవిడ్ టైం పక్కన పెడితే కోవిడ్ అయిపోయిన తర్వాత అవేర్నెస్ పెరగడం మా బ్రాండ్కి మంచి హెల్ప్ అయింది. అంటే ఈ ఆర్గానిక్ ఫుడ్, హెల్తీ ఫుడ్ ఇలాంటి రిక్వైర్మెంట్లు పెరిగిపోయేటప్పటికి మా బ్రాండ్ మంచి అడ్వాంటేజ్. ఎక్కడెక్కడి నుంచో రిక్వైర్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మేము ఇప్పటిదాకా మేము చెప్పినవి మా బ్రాండు, మా బయటకు మేము డెలివరీ చేసే వైట్ లేబుల్లో చేసి ఇవి చెప్పాను. మా ప్రీఫిల్డ్ టబ్స్, ఇట్లాంటి టబ్స్ మేము ఆల్మోస్ట్ 130+ సూపర్ మార్కెట్స్కి మేము ప్యాన్ ఇండియా ఇస్తున్నాం. ఆర్గానిక్ సూపర్ మార్కెట్స్ అంటే మన ఈ రిలయన్స్, మోర్ లాంటివి కాదు. ఆర్గానిక్ సూపర్ మార్కెట్స్, ప్రీమియం కేటగిరీ సూపర్ మార్కెట్స్లో ఎందుకంటే మేము ఇస్తున్నాం. రైట్, మీకు ఏదో సర్టిఫికేట్ కూడా ఉందని తెలిసిందండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సంబంధించి. అంటే సర్టిఫికేషన్ అంటే అండి వెరీ మచ్
ఇన్నోవేషన్ అండి. దాంట్లో కూడా ఎట్లా అంటే మేము ఇప్పుడు చాలా మంది ఫుడ్ అనగానే FSSAI అని కూడా అంతే అయిపోయింది అనుకుంటారు. మేము దాని నుంచి ISI, ISO, FACCP ఈ సర్టిఫికేషన్ చేసాం. అసలు FACCP ఎందుకురా అంటే ఇప్పుడు బయట మాకు దుబాయ్ నుంచి అది ఆర్డర్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మా బ్రాండింగ్ అండ్ మా ప్యాకేజింగ్ అండ్ మా లైసెన్స్ కోడ్స్తో నేను డైరెక్ట్గా ప్రోడక్ట్ పంపించేయగలను. యాక్చువల్గా సేమ్ అలానే మీరు బయట తయారు చేసిన ప్రోడక్ట్ అయినా మన ఇండియాలో కూడా సేల్ చేయడానికి పాసిబిలిటీ లేదు. వీ హ్యావ్ సమ్ సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ బాడీ. సేమ్ అలానే మన ప్రోడక్ట్ నుంచి బయటికి పంపించాలన్నా అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. సో మేము వాటిని సాటిస్ఫై చేస్తూ వాళ్ళు ఇచ్చిన పారామీటర్స్ని మేము ఫుల్ఫిల్ చేస్తూ మా దగ్గర ఈ 3 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఎలా ఉంటాయండి? బై ఎయిరా, రోడ్డా? మల్టిపుల్ అండి. ఇప్పుడు ఢిల్లీ అయితే త్రూ ఎయిర్ పంపిస్తాం ఫ్రమ్ చెన్నై, ముంబై అండ్ పూణే త్రూ రోడ్ పంపిస్తాం. మా కోల్డ్ స్టోరేజ్ వెహికల్స్ ఉన్నాయి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. సుహాస్ గారు మీరు చెప్తుంటే నాకు బాగా క్యూరియాసిటీ. మీరు మెయిన్గా ఒక మాట చెప్పారు, ఐస్ క్రీమ్ టేస్ట్ ఇస్తారు. ఇందాక నుంచి లిటరల్లీ వెయిటింగ్ ఎప్పుడు టేస్ట్ చేద్దామని. రైట్, ఆ ప్లాంట్ చూపిస్తారా మీరు మాకు? ఎలా ఉంటుంది ప్లాంట్ అంటే నేను లోపలికి తీసుకొని వెళ్ళను. టు బీ ఫ్రాంక్ నేను ఓపెన్గానే చెప్తున్నాను. రీజన్ ఏంటంటే వీ అప్లైడ్ ఫర్ ఎ పేటెంట్. ఓకే, ఆ పేటెంట్ ఎందుకు అప్లై చేసామంటే మా ప్రోడక్ట్లో మేము ప్రిజర్వేటివ్స్, స్టెబిలైజర్స్ యూస్ చేయకుండా మా ప్రోడక్ట్స్ లాస్ట్ ఫర్ మోర్ దాన్ 6 months అని చెప్పాను. దానికి మేము గోంద్గమ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, అంటే బాదం పిసిన్ అంటాము, బాదం బంకా అంటాం మన తెలుగులో. ఆ ప్రోడక్ట్ని యూస్ చేసి కొంత కాంప్లెక్స్ ప్రాసెస్ యూస్ చేసి మేము దాన్ని స్టెబిలైజర్స్ కింద యూస్ చేసి, దట్ ఈస్ ఆల్సో అన్ ఆర్గానిక్ అగైన్. మా ప్రోడక్ట్ 6 months షెల్ఫ్ లైఫ్ ఇచ్చేది మేము రెడీ చేసాం. సో దానికి మేము పేటెంట్ అప్లై చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ అన్నిటికీ కలిపి మేము కస్టమైజ్డ్ మిషన్స్ చేసాం. అంటే నేను తీసుకోపోవాలంటే మళ్ళీ వేరే విధంగా అనుకుంటారని చెప్తున్నాను. ఇదంతా నేను స్టార్టింగ్ వరకు తీసుకెళ్తాను, మీరు ఒక జనరల్ వ్యూ ఇవ్వచ్చు. నేను డీటెయిల్గా అయితే లోపలికి తీసుకెళ్ళి నేను ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయను. అది మేము day 1 నుంచి ఫాలో అవుతున్నాం. మా కస్టమైజ్డ్ మిషన్స్ చూపిస్తుంటే మేము పెట్టిన ఇదంతా వేస్ట్ అవుతుంది. మా ప్రోడక్ట్ టేస్ట్ చేయండి, మా కోల్డ్ స్టోరేజ్ చూడండి, మా ఎన్విరాన్మెంట్ అంతా చూసుకోండి, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో సుహాస్ గారు చెప్పిన దాంట్లో అన్నిటికన్నా బాగా నచ్చింది ప్రోడక్ట్ టేస్ట్ చేయడము. ఒకసారి మనం కూడా ప్లాంట్ దగ్గరికి వెళ్దాం. ఆయన చెప్పినట్టు కొన్ని టర్మ్స్ ప్రకారం ప్లాంట్ మొత్తం చూడలేకపోయినా ఒకసారి కోల్డ్ స్టోరేజ్ చూడొచ్చు. కోల్డ్ స్టోరేజ్ అంతా మనం చూద్దాం. అవి నెక్స్ట్ ఎపిసోడ్ నేను మీకు చూపించబోతాను. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.